భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో సరికొత్త విధానానికి తెరలేపింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఓవైపు స్వయం సమృద్ధిలో దూసుకెళ్తూనే మరోవైపు టెక్నాలజీ విభాగాల్లో ప్రైవేటు భాగస్వామ్యానికి దారులు వేస్తోంది. అంతరిక్ష ప్రయోగాల్లో మరో ప్రైవేటు సంస్థ స్పేస్ ఎక్స్ తో ఇస్రో జోడీ కట్టింది. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో రూపొందించిన జీశాట్ మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇటీవల వరుస విజయాలతో రోదిసిలోకి దూసుకెళ్తోన్న ఇస్రో తొలిసారిగా ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సాయం తీసుకోనుంది. స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెడుతోంది. ఇటీవల ఇస్రో పలు దేశాలకు చెందిన రాకెట్స్ ను నిర్ణీత కక్షలో ప్రవేశపెడుతూ భారీగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. తాజాగా భారత్ కు చెందిన శాటిలైట్ ను అంతరిక్షంలోకి స్పేస్ ఎక్స్ కంపెనీని సాయం తీసుకుంటోంది. ఇస్రో భారీ ఉపగ్రహాలను మార్క్ 3 ద్వారా నింగిలోకి దూసుకెళ్తోంది. మార్క్ 3 రాకెట్ 4000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే భూస్థిర కక్షలో ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఉంటుంది. అయితే జీశాట్ N2 బరువు 4700 కిలోల ఉంటుంది. ఈ క్రమంలోనే స్పేస్ ఎక్స్ సాయంతో తీసుకుంటోంది ఇస్రో. సాంకేతిక పరంగా ప్రైవేటు భాగస్వామి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ జీశాట్ N2 ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. స్పేస్ ఎక్స్ రాకెట్ ను ఉపయోగించుకుని ఇస్రో చేపడుతున్న తొలి వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగం జీశాట్. ఇది శాటిలైట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు ఈ ప్రయోగం ద్వారా భారత్లోని మారుమూల ప్రాంతాలకు సైతం ఇంటర్నెట్ ను విస్తరించవచ్చు.